హలో సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. బాహుబలి తరపు నుంచి ఐఫా వేదికలో బెస్ట్ సినిమాటోగ్రఫర్గా మీరు అవార్డు తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్ అండి. సో ఫస్ట్ ఇప్పుడు బాహుబలి అయిపోయింది. సో నెక్స్ట్ సెంథిల్ కుమార్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే ఇంకా బాహుబలి అండి. సో బాహుబలి ఇంకా అసలు బాహుబలి అయిపోయింది అన్న ఇంకా నమ్మకం కుదరట్లేదు యాక్చువల్లీ. అంటే 5 సంవత్సరాలు దాంట్లో ట్రావెల్ చేశాం కదా. సో ప్రస్తుతం అయితే బాహుబలి ఉంది, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఆలోచిస్తామండి. ఓకే, ఫస్ట్ అయితే ఇన్నేళ్ళు జర్నీ చేశారు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుంటారు అనమాట. ఓకే సార్, మీరు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్నేళ్ళు నేను రాజమౌళి గారితోనే వర్క్ చేస్తాను అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ లాంగ్ ప్రాజెక్ట్ అని తెలుసండి. సో అంటే 5 years పడుతుందని అనుకోలేదు. ఎందుకంటే లైక్ ఫస్ట్ షూటింగ్ ఇమీడియట్లీ అంతా మొత్తం అంటే 2 parts షూటింగ్ చేసేసి ఒక పార్ట్ తర్వాత ఇంకో పార్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ ఉండే అండి. బట్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ బిగ్. బట్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ అంటే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ వస్తూ రాదో తెలియదండి. సో వాట్ ఎవర్ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు దీనికి వాట్ ఎవర్ 100% నేను ఎంత చేయగలను అంత చేస్తే బెటర్ అని అనుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఏమి కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు? నో రిగ్రెట్స్ అట్ ఆల్ యాక్చువల్లీ. ఓకే, చాలా మంది ఏమంటున్నారంటే సెంథిల్ గారు ఓన్లీ రాజమౌళి గారికే వర్క్ చేస్తారు అని ఒక ముద్ర పడిపోయింది అనమాట. సో దాన్ని మీరు బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారా, అదే కంటిన్యూ అవుతారా? అంటే ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. సో అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్. సో దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. సో అది జనాలు మాట్లాడుకుంటే ముద్ర పడితే పడవచ్చండి. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్. ఎందుకంటే ఫస్ట్ సినిమా సాయి దగ్గర నుండి, సో సాయి అయినా, ఛత్రపతి అయినా, యమదొంగ అయినా, సో ఈజ్ గివింగ్ గ్రేట్ ఛాలెంజెస్. సో రీసెంట్లీ ఈగా అయినా, బాహుబలి అయినా, మగధీర, వాట్ ఎవర్. సో ఈజ్ డూయింగ్ గ్రేట్ ఫిల్మ్స్. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. అంటే ముద్ర పడ్డా ఓకే అండి. అంటే మిగతా వాళ్ళతో చేయనని కాదు, చేస్తూనే ఇఫ్ దే కమ్ అప్ విత్ రియలీ గుడ్ కాన్సెప్ట్స్ అండ్ ఐ థింక్ నేను డెఫినెట్లీ చేయడానికి రెడీ ఉన్నా అండి. అంటే రాజమౌళితో ముద్ర పడిపోయిందంటే దట్ ఈస్ బికాస్ అవర్ కాంబినేషన్ ఇస్ రియలీ వర్కింగ్ వెల్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ దట్. అండ్ మీరు ఇది బాహుబలి చేస్తున్న టైంలోనే ఒక 2 సినిమాల్ని రిజెక్ట్ చేశారు. బాలీవుడ్ మూవీ ఒకటి అండ్ అలాగే టాలీవుడ్ మూవీ ఒకటి అని అన్నారు. సో దాని గురించి చెప్తారా? అంటే ఇది ఎలా అంటే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆఫర్స్ వస్తాయండి. సో అలా ఆఫర్స్ వచ్చినాయి. బట్ అంటే బాహుబలి మధ్యలో చేద్దాం అనుకున్నానండి. బట్ ఒకసారి బాహుబలి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఎందుకంటే నాకేంటంటే నేను ఒక సినిమా ఒకసారి ఒకే సినిమా చేయగలనండి. అంటే 2 సినిమాలు చేయలేను. బికాజ్ మై థాట్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆ సినిమా చుట్టే రివాల్వ్ అవుతుందండి. సో డీవియేషన్ వద్దనుకున్నానండి. సో అందువల్ల లైక్ ఐ డిడ్ నాట్ టేక్ అప్ ఎనీథింగ్. సో అంటే తీసుంటే ప్రాబ్లీ నా కాన్సన్ట్రేషన్ ఇంత ఉండేది కాదేమో. సో బట్ అంటే అలాంటి ఆఫర్స్ వస్తాయండి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ దట్. అంటే మీకు వచ్చింది కూడా చిన్న ఆఫర్ ఏం కాదు, చాలా పెద్ద ఆఫరే వచ్చింది. అది కూడా వదిలేయడానికి రీజన్ ఏంటి అసలు? అదే అండి, అంటే ఇప్పుడు బాహుబలి కంటే పెద్ద సినిమా ఏది లేదండి. సో ఇట్స్ లైక్ ద హోల్ ఇండియా ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అయినా కానివ్వండి, నాకు తెలిసి ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్ ఆల్సో ఇట్ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ పాసిబుల్ ఫిల్మ్. సో ఇలాంటి సినిమా వదిలేసి వేరే ఏదో సినిమా చేయడం, ఇంకా నాకు తెలిసిన టీము రాజమౌళి ఎలా వర్క్ చేస్తాడో తెలుసు అదంతా. సో ఇట్ ఈస్ బెటర్ టు వర్క్ విత్ హిమ్ దెన్ ఓకే వేరే సినిమా ఎలా ఉంటుందో తెలియదండి. సో అలా దానికి చేయడం అన్నది ఐ డోంట్ థింక్ దట్ మేక్స్ సెన్స్. ఓకే, మీరు ఫస్ట్ బుల్లితెర నుంచి వెండి తెరపైకి వచ్చారు. సో ఏ మూవీ తోటి స్టార్ట్ చేశారు, అసలు ఎలా వచ్చారు, ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది మీకు? అంటే నాది ఫస్ట్ టీవీ సీరియల్ అమృతం అన్న టీవీ సీరియల్ చేశానండి. సో ఆ టైంలో ఏంటంటే లైక్ నాది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ అయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్. శరత్ గారని మన ఎస్వి కృష్ణారెడ్డి గారితో సినిమాలు ఎక్కువ చేసేవారండి. సో ఆయన దగ్గర అసిస్టెంట్గా శరత్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని. సో ఆ టైంలో ఇండిపెండెంట్ సినిమా చేయాలని ఆబ్వియస్లీ లైక్ ఎవరికైనా ఉంటుంది అసిస్టెంట్గా ఎవరు చేసినా. సో ఆ టైంలో ట్రై చేస్తున్నప్పుడు దెన్ చంద్రశేఖర్ ఏలేటి అని గంగరాజు గారు ప్రొడ్యూసర్ అండి, జస్టియల్లో మీడియా అని కంపెనీ ఉండేది. సో దే వర్ డూయింగ్ స్టార్టింగ్ ఎ టీవీ సిరీస్ కాల్డ్ అమృతం. సో దానికి చందు అప్రోచ్డ్ మీ. సో ఆబ్వియస్లీ అంటే అప్పుడు నేను టీవీ సీరియల్ చేయొద్దు అనుకున్నానండి. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల ఓకే ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో లెట్ మీ యూటిలైజ్ ఇట్ అని. సో ఐ టుక్ అప్ దట్ సీరియల్. సో కానీ థ్యాంక్ గాడ్ ఆ సీరియల్ టర్న్డ్ అవుట్ టు బీ అన్ ఆఫర్, అంటే ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ అంటారు కదండి. అలా ఆ టీవీ సీరియల్ చేసినందువల్ల నాకు అమృతం అయితే సినిమా వచ్చిందండి. బికాజ్ ద సేమ్ టీమ్ విచ్ డిడ్ అమృతం గ్రాడ్యుయేటెడ్ టు డూ ఫిల్మ్ కాల్డ్ అయితే. సో
ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద డిసిషన్ విచ్ ఐ టుక్ ఫర్ డూయింగ్ ద టీవీ సీరియల్. ఓకే. సో చాలా మంది అనుకుంటారు అక్కడికి వెళ్తే ఇంకా అసలు మళ్ళీ ఇంకా మూవీస్ లోకి అంటే రాలేమేమో అని. భయం నాది అలాగే ఉండరండి బిగినింగ్ లో, అందుకే టీవీ సీరియల్ చేయొద్దు అనుకున్నాను. సిచ్యువేషన్స్ మీరు అలాంటి ఎవరైనా అదే చూసారా? అంటే ఎలా అంటే లైక్ ఒకసారి అంటే ఇప్పుడు వెన్ యూఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక రెగ్యులర్ జాబ్ వచ్చింది అనుకోండి, సో యూ విల్ బీ హ్యాపీ టు ఇట్. అవును. సో టీవీ సీరియల్ వాజ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ థింగ్. ఓకే అంటే రెగ్యులర్గా జాబ్ డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఐ థాట్ ఐ విల్ గెట్ యూస్ టు ఎ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మళ్ళీ సినిమా కావాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. సో ఆ బ్రేక్ తీసుకోవచ్చా లేదా అని నాకు తెలియదండి. సో అందుకే అసలు టీవీ షోస్ జోలికే వెళ్ళొద్దు అని ఒక ఫీలింగ్ ఉండేది. సో చాలా రోజులు అవాయిడ్ చేశానండి. సో ఫైనలీ ఇంకా అవాయిడ్ చేయని సిచ్యువేషన్లో ఐ గాట్ దట్ అమృతం. సో అది చేయడం జరిగింది అంతే. ఓకే. అండ్ ఇంకొకటి కూడా, రాజమౌళి గారు మర్యాద రామన్నకి, విక్రమార్కుడికి మీరు వర్క్ చేయలేదు. సో మిగిలిన అన్ని ఫిలిమ్స్ కి చేశారు. అంటే గ్రాఫికల్ గా ఎఫెక్ట్స్ కావాలి అలాంటివి ఉన్నప్పుడే మీరు చేస్తారా, మామూలుగా చేయరా? అలా లేదండి. ఇప్పుడు సైలో గ్రాఫిక్స్ ఎక్కువ లేదండి. సో ఆర్ లైక్ ఛత్రపతి అండ్ యమదొంగ దే వర్ నాట్ మచ్ గ్రాఫిక్స్ ఇన్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఆ టైంలో ఏంటంటే లైక్ I was doing another film and you also wanted a break from me. So చాలా రోజులు అయిపోయింది ఒక బ్రేక్ కావాలి. సో ప్రాబబ్లీ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో అలాంటిది. సో ఐ వాజ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్ అండి. లైక్ ఆ టైంలో వన్ ఫిల్మ్ చేసేటప్పుడు అశోక్ అన్న ఎన్టీఆర్ గారితో సినిమా చేశానండి, సురేందర్ రెడ్డి ఫిల్మ్. అండ్ వన్ మోర్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ గోల్కొండ హై స్కూల్. సో అలాంటిది ఐ వాజ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్. అండ్ ఇంకా అరుంధతి సినిమా చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ యాక్చువల్లీ డూ ఇట్. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఓకే. అండ్ అందరు అంటుంటారు రాజమౌళి గారు అసలు ఎవరిని వదలడు, ఆయన పని రాక్షసుడు అని. there is no doubt about it. ఓకే. ఇంకా క్యారెక్టర్స్ గురించి, అందులో యాక్ట్ చేసే వాళ్ళ గురించి చెప్పవసరం లేదు. సో మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టే సందర్భాలు వచ్చాయా? అంటే డైలీ ఉంటాయండి. సో ఎందుకంటే లైక్ మాకు 7 o'clock షిఫ్ట్ స్టార్ట్ అవుతుందండి. సో రాజమౌళి 6:40, 6:30, 6:45 అక్కడ ఉండాలనే రూల్ అండి. అండ్ అలాగే మా షిఫ్ట్ 6 o'clock అయిపోద్దండి. సో కానీ సినిమా 6కి అయిపోతే ఇంకా ఒక 10-15 minutes ఎక్స్టెండ్ చేసి అక్కడ షూట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ డే ప్రిపరేషన్ కోసం ఇంకో 1/2 hour, 45 minutes అలా ఉంటుంది. సో మా షిఫ్ట్ 7 to 6 అంటే ఇట్ విల్ బీ లైక్ ఫ్రమ్ 6:30 to 7:30 అట్లా షిఫ్ట్ అవుతుందండి. సో ఇట్ విల్ బీ లైక్ మోర్ దెన్ 12 hours. సో ఎవ్రీ డే ఇంటికి వెళ్ళిపోదాము కొద్ది తొందరగా అని అంటే అసలు అది కుదరని పని అండి అసలు. ఇంకా ఇండోర్లో షూట్ చేస్తే ఇంకా ప్రాబ్లం అండి. ఇండోర్లో షూట్ చేస్తే షూట్ స్టార్టింగ్ ఒకటే మన చేతిలో ఉంటుంది, అది ఎప్పుడు ఎండ్ అవుద్ది ఎవరికి తెలియదు. సో అది 6 o'clock ఎండ్ అవ్వచ్చు, 9 o'clock ఎండ్ అవ్వచ్చు, 12 o'clock ఎండ్ అవ్వచ్చు రాత్రి, లేకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు షూట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్టీరియర్ అయితే ఒక సూర్యుడు ఉంటాడు కాబట్టి సన్సెట్ అయిపోతే ఇంకా ఓకే చేయలేము. బట్ స్టూడియో లోపల చేస్తూ ఉంటే దే ఇస్ నో, అంటే వి డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. సో లైట్ ఎప్పుడు ఉంటుంది, జనరేటర్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. సో ఇంకా చేస్తూనే ఉంటాడు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఇండోర్లో ఉంటే అసలే ఉండదు యాక్చువల్లీ. ఇంకా వేరే వాళ్ళన్నా వెళ్ళడానికి ఉంటుంది, మీరు మాత్రం అంటే షార్ట్ సెటప్ చేయాలి, షార్ట్ షూట్ చేయాలి. సో తర్వాత మళ్ళీ షార్ట్ ఏదన్నా డైరెక్టర్తో మాట్లాడి షార్ట్ సెట్ చేసిన తర్వాత ఒక యాక్టర్స్ వచ్చి యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ షార్ట్ సెటప్ చేయాలి. సో వర్క్ ఈస్ కంటిన్యూస్లీ అండి. అంటే ఎంతసేపు చేసినా అంతసేపు ఆల్మోస్ట్ లైక్ కెమెరా డిపార్ట్మెంట్ కీప్స్ వర్కింగ్ త్రూ అవుట్. దర్ ఇస్ నో రెస్ట్. ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయితే సో ప్యాకప్ అయ్యేంత వరకు వర్క్ కంటిన్యూస్గా ఉంటుంది. సో మధ్యలో బ్రేక్ అంటే లంచ్ బ్రేక్ టైంలోనే, కానీ ఒక్కోసారి లంచ్ బ్రేక్ కూడా ఉండదు, ఒక్కోసారి లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. సో అదే ఒక కిరాణి గారు ఒక సాంగ్ చేశారు ఆ బాహుబలిలో, లైక్ నా బర్త్డేకి ఒక సాంగ్ చేశాను, దాంట్లో ఉంటుంది యాక్చువల్లీ. అంటే శాండ్విచ్ లాగిచ్చేసి పని స్టార్ట్ చేస్తూనే ఉండాలి అన్నట్టు. ఓకే. అంటే అదే లంచ్. ఇంకా అదే ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 lines పాడండి, మీకోసం అంత ప్రేమగా. నేను సింగర్ కాదు, నేను పాడితే అసలు టీవీ ఆఫ్ చేస్తారు, వెబ్ ఆఫ్ చేస్తారు. నేను ఒక్కదాన్ని వింటాను, పెట్టండి, పాడండి. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఓకే సార్, ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. సో రాజమౌళి గారు ప్రత్యేకంగా మీతోటే ఇన్ని సినిమాలు తీయడానికి స్పెషల్ రీజన్ ఏదైనా ఉందా? అది మీరు ఆయన అడగాలండి, ఆయన అడిగితే ఆయన చెప్తారు. సో ప్రాబ్లీ లైక్ అంటే ఐడియాలజీస్ మ్యాచ్ అవ్వాలండి ఏదైనా. లైక్ అంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. సో అంటే సేమ్ టైప్స్ ఆఫ్ ఐడియాస్, సేమ్ టైప్స్ ఆఫ్ అంటే హార్డ్ వర్క్ చేసే కేపబిలిటీస్ ఇలాంటివన్నీ సింక్ అవుతే కానీ యాక్చువల్లీ లైక్ ద రిలేషన్షిప్ విల్ నాట్ వర్క్ అండి.
సో ప్రాబ్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ప్రాబ్లీ ఆయన అడిగితే ఆయన బెటర్ డెఫినెట్గా ఆయన కూడా వస్తారు, ఆయన కూడా అడుగుతాం సో మేము. ఆయన అడిగితే యాక్చువల్లీ ఇన్ బెటర్ పొజిషన్ టు ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు చాలా మందితో వర్క్ చేశారు కదా, సో రాజమౌళి గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అందరికి తెలిసిందే అండి, లైక్ ఈజ్ అంటే నాట్ కాంప్రమైజింగ్. అంటే లైక్ అతనికి ఏది కావాలంటే లైక్ ఈ విజువలైజెస్ సంథింగ్, సో ఈ వాంట్ ఇట్ అంటే అలా సో దానికి టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఈ కెన్ గో, లైక్ అంటే ఫర్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, ద కైండ్ ఆఫ్ హోమ్ వర్క్ ఈ డస్. సో ఈజ్ లైక్ ఫినామినల్. అండ్ ఐ డోంట్ థింక్ అంటే నేను వర్క్ చేసిన వాళ్ళలో అంత హోంవర్క్ ఎవరు చేయరండి. ఆర్ ఐ హ్యావ్ నాట్ సీన్ నోన్ ఎనీవన్ హూ డస్ సో మచ్ ఆఫ్ హోంవర్క్. సో ఫస్ట్ ఈ డస్ హోంవర్క్, దెన్ ఆ తర్వాత ఈ డస్ ఇస్ రీసెర్చ్ ఆఫ్ లైక్ హౌ టు డూ. సపోజ్ ఏదైనా షార్ట్ ఉంటే సో ఇలా ఈ షార్ట్ తీయడానికి ఏంటి చేయాలి, ఏం కావాలి, ఆర్ ఈ సీక్వెన్స్ చేయడానికి ఏం కావాలి. దెన్ ఈ సినిమాకి వచ్చరికి కొన్ని సీక్వెన్స్లో వీ మేడ్ మినియేచర్స్ అండ్ సీ లైక్ హౌ ఇట్ వర్క్స్, హౌ ఇట్ డస్. సో అలా ఈ డస్ లాట్స్ ఆఫ్ హోంవర్క్. సో దానికి ఏంటంటే లైక్ అండ్ ఈ డజంట్ షై అంటే కష్టపడడానికి ఇంత కూడా మొహమాట పడ్డండి. అండ్ ఈ లిజన్స్ టు ఎవ్రీ వన్, అంటే లైక్ హూ ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ దేర్. సో ఇఫ్ సమ్వన్ కమ్స్ అప్ విత్ అన్ ఐడియా అండ్ టెల్స్ ఇట్, ఈ లిజన్స్ టు ఇట్. అండ్ ఈ జడ్జెస్ అంటే ఇది అవసరమా లేదా అనేది ఫైనలీ ఈ టేక్స్ ద కాల్. సో అండ్ ఈజ్ అ మాస్టర్ స్టోరీ టెల్లర్. సో ఫస్ట్ ఓన్లీ ఇంప్రెసెస్ అంటే ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడే యు ఆర్ ఇంప్రెస్డ్. సో ఒకసారి రాజమౌళి స్టోరీ చెప్పాడంటే ఇంకా యు ఆర్ ఇంప్రెస్డ్. అండ్ అంటే ఇంకా పని ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఈ మోటివేట్స్ ద హోల్ టీమ్. సో అంటే ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే దే ఆర్ సో మెనీ గుడ్ క్వాలిటీస్ అబౌట్ హిమ్ అండి. సో ఆయన ఆన్ లొకేషన్ అందరికంటే ఎక్కువ ఆయనే కష్టపడతాడు. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఆయన చూసి ఇంకా ఓకే ఇంకా మనం రిలాక్స్ అవుదాం అనుకున్నా, ఒరే డైరెక్టర్ కష్టపడుతున్నాడు సో మనం కూడా బాగుండదేమో అన్నట్టు కష్టపడి అట్లీస్ట్ మొహమాటానికైనా చాలామంది ఓకే వర్క్ చేస్తారండి. సో ఈ డజంట్ గివ్ ఎనీ ఛాన్స్ అంటే రిలాక్స్ అయిపోయి. సో అందరికీ ఏమంటే డైరెక్టర్ రిలాక్స్ అయ్యాడు, మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు. సో ఫర్ రాజమౌళితో వర్క్ చేస్తుంటే అలా ఉండదండి. సో ఈ వర్క్ సో హార్డ్ అండ్ సో అలా చెప్తూ వెళ్తా ఉంటే ఇట్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఆయన అన్ని క్రాఫ్ట్స్ లో మొత్తం చూసుకుంటూ ఉంటారు, అది ఇది అని చెప్తూ ఉంటారు. సో మీ దాంట్లో ఎప్పుడన్నా ఆయన వచ్చి ఇది లేదు అది బాగాలేదు ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? అంటే ఇట్స్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్. అంటే ఇప్పుడు మేము అందరం సినిమా కోసం కష్టపడుతున్నామండి. సో సమ్ టైమ్స్ ఐ టెండ్ టు మేక్ మిస్టేక్స్. ఇట్ ఇస్ నాట్ దట్ నేను చేసినంత పర్ఫెక్ట్గా ఉంటుందని కాదు. సో నచ్చకుంటే ఆబ్వియస్లీ వచ్చి చెప్తారండి, ఇది బాగాలేదేమో, లైక్ లెటస్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ అని. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ స్పోర్టివ్ థింగ్. సో ఫైనలీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మై ఈగో ఆర్ ఆయన ఈగో. ఇట్స్ లైక్ వీఆర్ టీమ్ కోసం సినిమా కోసం వర్క్ చేస్తున్నాం కాబట్టి. అండ్ అగైన్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఫైనలీ ఏంటంటే నా పనితనం నేను యూజింగ్ మై క్రాఫ్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ హిమ్ టెల్ ఎ స్టోరీ. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ విత్ హిమ్, సో ఆబ్వియస్లీ లైక్ ఐ నీడ్ టు టెల్ ఓకే సార్ లైక్ లెట్ us ట్రై సంథింగ్ న్యూ అని. సో అలా ఉంటుంది. ఒక్కోసారి లైక్ ఓకే లైక్ ఇది చాలా బాగుంది, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని అలాంటి కాంప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జాబ్ అండి. ఓకే అంటే ఎప్పుడన్నా మీరు చిన్నగా ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అండ్ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే నేను అంటే ఇది చేస్తే బాగుంటుందేమో అనుకుంటాను, ఆయన లేదు ఇది చేస్తేనే బాగుంటుందని. సో ఫైనలీ ఏంటంటే ఓకే డైరెక్టర్ కాబట్టి ఓకే సరే ఓకే చేయాలి కానీ మనసు చంపుకొని కానీ అయినా ఓకే వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టు. సో అలాంటి చాలా సార్లు జరుగుతూ ఉంటాయండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనలీ లైక్ వెన్ వీ సీ ద రిజల్ట్ ఓకే దట్ వాజ్ రైట్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో నా లైక్ అరే ఎందుకు అనవసరంగా నేను టెన్షన్ పడ్డాను అన్నట్టు ఉంటుంది. ఓకే, మీకు సెంధిల్ కుమార్ ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నారు అని చెప్పి ఏ మూవీ తోటి మీకు అసలు ఫస్ట్ గుర్తింపు వచ్చింది? ఫస్ట్ మూవీతోనే వచ్చిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే లైక్ ఫస్ట్ సినిమా అయితే చేసినప్పుడే, ఎందుకంటే అంటే లైక్ జనరలీ ఆ టైంలో తెలుగు సినిమా వాజ్ ఆల్ అబౌట్ గ్లామర్ అండ్ ఆల్ అబౌట్ బ్రైట్ లుక్ అలాంటి ఉండేదండి. సో ఫస్ట్ నేను అయితే సినిమా చేసినప్పుడు లైక్ ఇట్ వాజ్ లైక్ చంద్రశేఖర్ రిలేటివ్ వాజ్ ద డైరెక్టర్. ఈజ్ అ వెరీ విజువల్ డైరెక్టర్ అండి. సో ఆయనతో పని చేయడం అన్నది ప్రాబ్లీ దట్ వాజ్ ఐ వాజ్ లక్కీ టు వర్క్ విత్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఆయనకు కూడా లైక్ ఇట్ డిడ్ నాట్ లైక్ ద కైండ్ ఆఫ్ గ్లామర్ లుక్. అంటే మన ఈ సినిమా దట్ ఫిల్మ్ వాజ్ అబౌట్ 4 స్ట్రగ్లింగ్ క్యారెక్టర్స్, 4 or 5 స్ట్రగ్లింగ్ ఫ్రెండ్స్. సో వాళ్ళ మధ్యలో జరిగిన కథ. సో ఇట్ వాజ్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ స్లైట్లీ ఆన్ ద రియలిస్టిక్ ఫ్రంట్. సో ఆ ఫస్ట్ సినిమా అలా రియలిస్టిక్ అప్రోచ్ చేశాం కాబట్టి సో ద మూమెంట్ ఇట్ కేమ్ ఇన్ థియేటర్స్ ఇట్ వాజ్ లుకింగ్ డిఫరెంట్. అంటే వేరే సినిమాలా కాకుండా ఇట్ వాజ్ లుకింగ్ అయితే అన్ని సినిమాలా ఉండదు అన్నట్టు దట్ సినిమా వాజ్ లుకింగ్ డిఫరెంట్. సో ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ గ్రేట్ రికగ్నిషన్ అండి. సో వాట్ ఎవర్ లైక్ రివ్యూ రాసిన వాళ్ళైనా సినిమా చూసిన వాళ్ళైనా లైక్ దే అప్రిషియేటెడ్ మై వర్క్.
అండ్ గాడ్స్ గ్రేస్ అది ఇంకా జరుగుతూ వస్తుంది. సో అట్ ప్రెసెంట్ సెంథిల్ కుమార్ గారికి ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం లభిస్తుంది? అది నన్ను అడిగితే ఎలా అండి, మీరు వేరే వాళ్ళని అడిగితే సరే ఎగ్జాక్ట్లీ ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే ఒకలాగా ఒకటండి లైక్ చూస్తుంటారు అంటే కదా. సెంధిల్ కుమార్ చేస్తే దీంట్లో విజువల్లీ ఇట్ విల్ బీ గ్రేట్, అంటే విజువల్లీ అని కాదు, ఇట్ విల్ బీ అ గుడ్ ఫిల్మ్, ఓకే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అన్నట్టు ఒకటి ఉంటుందండి యాక్చువల్లీ. అండ్ అలా ఒక చిన్న రూమర్ అని అనుకోవచ్చు, బాలీవుడ్ ఇండస్ట్రీ మీకు నచ్చలేదు, ఒకటి చేసేసి స్టాప్ చేసి వచ్చేసారని అంటున్నారు, అది ఎంత అంటే నిజం? అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ నచ్చలేదని కాదండి, లైక్ బాలీవుడ్ ఈజ్ బిగ్గర్ దెన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు. సో ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ బిగ్గర్ మార్కెట్ అదంతే. సో ఫస్ట్ బాహుబలితో వీఆర్ ట్రయింగ్ టు బ్రేక్ ఇట్. సో హోప్ విల్ తెలుగు మార్కెట్ విల్ బికమ్ బిగ్గర్ దెన్ బాలీవుడ్. బట్ ఏంటంటే లైక్ ఐ వర్క్డ్ ఇన్ వన్ హిందీ ఫిల్మ్ అండి, అంటే అక్కడ వర్కింగ్ స్టైల్ అండ్ కల్చర్ ఇస్ డిఫరెంట్. సో మన వర్కింగ్ స్టైల్ అండ్ కల్చర్ ఇస్ డిఫరెంట్. అంటే నేను ఇక్కడ ఇన్ని సినిమాలు చేశాను కాబట్టి ఐ కుడెంట్ ఫిట్ ఇన్ టు దేర్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. సో అందువల్ల లైక్ ఇట్ డిడ్ నాట్ జెల్ ప్రాపర్లీ అండి. సో అందువల్ల లైక్ అంటే అది నేను వదిలేసానా వాళ్ళని తీసేసారా తెలియదు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు తీసా అంటారు, నేను అడిగితే నేను వదిలేసాను అంటాను. సో అది సో ఇట్స్ ఈవెన్ గ్రౌండ్స్. ఓకే, అంటే మీరు తెలుగు నేటివిటీకే ఫుల్ అడాప్ట్ అయిపోయారా? అలా ఏంటండి, వెన్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ విజువల్ మీడియం అండి, అంటే దానికి ఇట్ డజంట్ అంటే ఈ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి, ఈ లాంగ్వేజ్లో సీన్ అంటే మై ఫిల్మ్ అంటే మై ప్రొఫెషన్ ఈజ్ విజువల్ ఫిల్మ్. సో బొమ్మలు తెర మీద ఉన్న బొమ్మలు మాట్లాడాలి, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో లాంగ్వేజ్ అన్నది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి, బట్ వర్క్ కల్చర్, వర్క్ ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. సో అంటే ఎలాంటి వాళ్ళతో పనిచేస్తున్నాము, లైక్ వెదర్ ద టీమ్, ఎందుకంటే ఫైనలీ టీమ్ వర్క్ అండి. సో అందరితో కలిసిమెలిసి పనిచేస్తే ఇట్ ఫైనలీ యూ విల్ గెట్ గ్రేట్ రిజల్ట్. సో అలాంటి టీం దొరికితే నేను తమిళ, మలయాళమా, కన్నడనా, హిందీయా, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. ఓకే అండి, ఇప్పుడు మీకు బాగా కష్టం అనిపించింది ఎప్పుడు అంటే ఒక హీరోని కొంచెం స్లిమ్గా చూపించడము అట్లాంటివి ఏమన్నా ఉంటాయి అంటారా? కెమెరా ట్రిక్స్ అనేవి వర్క్ చేస్తాయి అంటారా, లేకపోతే ఇంకా గ్రాఫిక్స్లోనే చేస్తారా? అంటే ట్రిక్స్ చాలాసార్లు వర్క్ చేస్తాయండి, లైక్ అంటే ఇట్ డెఫినెట్లీ అంటే మై ప్రొఫెషన్ ఈజ్ టు అంటే వాట్ ఎవర్, అంటే ఒక్కోసారి కొంతమంది ఇప్పుడు సన్న లావు కాకుండా లైక్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి, అంటే ఏదైనా సబ్జెక్ట్ ఇలా చూపించాలని స్క్రిప్ట్ డ్రివన్ ఉంటాయండి. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ రావాలండి. అంటే ఇప్పుడు ఓకే ఈ క్యారెక్టర్ అందంగా కనపడాలంటే ఐ వర్క్ టువర్డ్స్ మేకింగ్ దెమ్ లుక్, అంటే ప్రాబ్లీ ఈ క్యారెక్టర్ అంత అందంగా కనపడకున్నా పర్లేదు అన్నట్టుంటే ఓకే లైక్ ఐ డోంట్ పే సో మచ్ ఆఫ్ అటెన్షన్ టు ఇట్. సో ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ విల్ హ్యావ్ అంటే ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తుంటాం డైరెక్టర్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. సో వీ వాంట్ టు ట్రై టెల్ సంథింగ్. సో అది మనము నా ప్రొఫెషన్లో నా ట్రిక్స్ యూజ్ చేసి ఎలా ప్రజెంట్ చేయాలనేది ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే గ్రాఫిక్స్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ స్లైట్లీ, అంటే ఆ లొకేషన్లో చేయకపోయినా ప్రాబ్లీ ఆఫ్టర్ దట్ బిఫోర్ ద రిలీజ్ వీ కెన్ ట్రై టు ట్వీక్ హియర్ అండ్ దేర్. ఆ ఆప్షన్ ఇప్పుడు ఉందండి, అంటే ఇంతకుముందు ఆ ఆప్షన్ మనకు లేకుండే. సో వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ కెమెరా లొకేషన్లో చేయాల్సి ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఓకే విఎఫ్ఎక్స్, సీజీ వచ్చాయి కాబట్టి సో ఇది తర్వాత కూడా చేసుకోవచ్చులే అని ఒక చిన్న అది ఉందండి. ఓకే, అంటే ఇట్లా మీరు ఎక్కువగా కష్టపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరినన్నా బాగా చూపించడానికి ఎప్పుడన్నా కష్టపడ్డారా? అంటే అలాంటి సందర్భం మేము రాలేదండి. అన్ని సినిమాల్లో అంటే ఆల్ ద యాక్టర్స్ హూ ఆర్ డూయింగ్ ఆర్ యాక్చువల్లీ లైక్ దే గ్రూమ్ సెల్ఫ్, దే వర్క్ ఆన్ దెమ్ సెల్ఫ్. సో వాళ్ళు యాక్చువల్లీ లైక్ సో ఐ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్ సో మచ్ ఫర్ దెమ్ టు లుక్ గుడ్. సో దే ఆర్ ఆల్రెడీ గుడ్ లుకింగ్. సో నేను జస్ట్ షూట్ చేస్తే ఇట్ విల్ వర్క్. ఓకే, అంతే, జస్ట్ నార్మల్గా అందరు చాలా బాగున్నారు, అంతే. జస్ట్ షూట్ చేస్తే సరిపోయింది. ఓకే అండి, ఇప్పుడు లైక్ ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనమాట. ఫాస్ట్గా అడుగుతాను, ఫాస్ట్గా ఒక్కొక్క డైరెక్టర్ గురించి మీకు నచ్చింది, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఒక్కొక్క డైరెక్టర్ పేరు నేను మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళలో స్పెషాలిటీ ఏంటి చెప్పండి. సో ఫస్ట్ చంద్రశేఖర్ ఏలేటి గారు. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈ వాంట్స్ టు బీ డిఫరెంట్ అండి, అంటే ఒక సినిమాని కొత్తదనంగా ఎలా చెప్పాలి అని ఎప్పుడు ట్రై చేస్తుంటాడండి. సో ఈ సమ్మన్ హూ రియలీ వర్క్స్, అంటే ఏ షార్ట్ పెట్టినా కూడా అంటే వేరే సినిమా ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో కనపడద్దు, ఇది నా సినిమా లాగా ఉండాలి అన్నట్టు ఈ ఆల్వేస్ ట్రైస్ అండి, అండ్ దట్స్ అ వెరీ గుడ్ ట్రైట్ అండి. సో అంటే ఆయనతో సినిమా అంటే సీరియల్ చేయడం యాక్చువల్లీ లైక్ అంటే స్టార్టింగ్ ఏ కెరియర్ విత్ హిమ్ వాజ్ బ్లెస్సింగ్.
సో అలా స్టార్ట్ చేశాను కాబట్టి ఈవెన్ నౌ మై థింకింగ్ ఈజ్ లైక్ ఎవ్రీ షార్ట్ పెట్టినప్పుడు ఒకసారి చందు గుర్తుకొస్తాడు, ఓకే ఇంత డిఫరెంట్గా చేయొచ్చు మనం అన్నట్టు అలా ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి వాంట్స్ టు స్టైలైజ్ ఎవ్రీథింగ్, ఈ లైక్ స్టైల్. సో అలాంటిది ఈ లైక్స్ టు ప్రజెంట్ అంటే ఏదైనా ప్రజెంట్ చేసినా చాలా స్టైలిష్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ హిమ్ ఈజ్ ఆల్సో వెరీ స్టైలిష్ పర్సన్. సో అతని లైఫ్ స్టైల్ ఈ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ ఇన్ హిస్ ఫిల్మ్స్. సో ఈవెన్ ఇఫ్ యూ సీ రీసెంట్లీ ధృవ చూసినా కూడా యూ సీ లాట్స్ ఆఫ్ స్టైల్ ఇన్ ఇట్. సో ఈజ్ అ వెరీ స్టైలిష్ డైరెక్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు లైక్ అంటే ఈజ్ అ పర్ఫార్మర్ ఇన్ హిమ్సెల్ఫ్ అండి. అంటే ఆయనలో ఒక చాలా గొప్ప యాక్టర్ ఉన్నాడండి. సో వెన్ ఎవర్ యూ వర్క్ విత్ హిమ్, సో అంటే ఆయన యాక్టర్స్కి ఎలా పర్ఫామ్ చేయాలని చూపిస్తూ ఉంటాడండి. సో ఈ పర్ఫామ్ చేసి చూపిస్తాడండి. అండ్ ఈ గెట్స్ దట్ ఇమోషన్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ హౌ టు గెట్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద యాక్టర్. సో ఈజ్ అంటే ఫర్ ఎ ఫిల్మ్ ఆయనకి ఏంటంటే యాక్టర్స్ పర్ఫామ్ చేస్తే సినిమా బాగుంటుంది. అంటే ఫైనలీ పీపుల్ కమ్ టు వాచ్ యాక్టర్స్. సో ఇఫ్ యాక్టర్స్ డూ అ గుడ్ జాబ్, దెన్ పీపుల్ ఇంకా మిగతా ఈ క్రాఫ్ట్స్ అటు ఇటు ఉన్నా కూడా ఇట్ రియలీ డస్ అనమాట. సో ఈ కాన్సన్ట్రేట్స్ ఆన్ అండ్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. సో ఇప్పుడు బొమ్మాలి అని మీరు అరుంధతి చూసుకుంటే లైక్ అంటే ఆయన సోనూ సూద్కి చేసి చూపించాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో ఈ సోనూ సూద్ జస్ట్ కాపీడ్ హిమ్ అండ్ యూ సీ ద రిజల్ట్. సో పీపుల్ జస్ట్ లవ్డ్ ఇట్. అంటే జనాలకి ఇష్టం నచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో అండ్ అలాగే నెక్స్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఏంటంటే ఈ ట్రైస్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండి. అంటే లైక్ చాలా సింపుల్గా స్వీట్గా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ హిమ్సెల్ఫ్ అదే నేను చెప్తున్నాను అండి, ఎవ్రీ పర్సన్ వాట్ ఎవర్ ఈజ్ విల్ ట్రై టు పోర్ట్రే ఇట్ ఆన్ స్క్రీన్ అండి. సో లైక్ మోహన్ కృష్ణ ఇస్ వెరీ సింపుల్ గై. ఈ ఈజ్ వెరీ సింపుల్ అండ్ అంటే చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఈజ్ ఫిల్మ్స్ ఆల్సో స్పీక్. సో ఆయన సినిమాలు చూస్తే దే ఆర్ లాట్స్ ఆఫ్ క్లారిటీ అండ్ ఈజ్ అ వెరీ అంటే హ్యూమరస్ పర్సన్ అండి. అంటే లైక్ అంటే వన్ లైనర్స్ అలాంటివన్నీ చాలా వాడుతుంటారు. సో ఈ కీప్స్ ద ఎనర్జీ ఆల్వేస్ అప్. సో ఈ సమ్మన్ హూ కీప్స్ ఇట్ వెరీ సింపుల్. సో ఈ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. అసలు చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు అందరినీ. మీరు ఏదో వన్ వర్డ్లో అలా చెప్పేస్తారేమో అనుకున్నాను, కానీ చాలా చక్కగా చెప్పారు. వాళ్ళని అంత బాగా మీరు నవ్వలేశారనమాట మీరు కూడా. అండ్ లాస్ట్ అంటే డైరెక్టర్తో పనిచేసేటప్పుడు అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద డైరెక్టర్ అండి. సో అంటే సి ఇట్స్ అ జర్నీ వీ హ్యావ్ టు టేక్ టుగెదర్. సో ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీ కంపానియన్ ఎలా ఉన్నాడో మీకు తెలియకుంటే జర్నీ వోంట్ బీ స్మూత్. సో అండ్ వెన్ యూ కంప్లీట్ ద జర్నీ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద పర్సన్. సో it's in life also if you want to start a journey with anyone, so it's better to understand them and like alto part lead chestappudu. So and by the time the journey ends you should try to be in a position to understand each other. So ala like as a director edana with a director tho pan chestappudu it's always better to understand them in the best possible way. Okay andi, last and final ga రాజమౌళి గారితో. అంటే రాజమౌళి గారు కూడా లైక్ దెర్ ఇస్ సో మచ్ అండి. లైక్ అంటే ద కైండ్ ఆఫ్ గ్రోత్ అంటే నేను సాయి సినిమా చేసేటప్పటి నుండి ఇప్పటికీ తీసుకుంటే అండి దేర్ ఇస్ అ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ ఇమ్మండి. అంటే లైక్ అంటే ఒక షార్ట్ని ప్రజెంట్ చేసే ముందు ఏం కావాలి ముందు అంటే ఫస్ట్ ఇనిషియలీ ఈ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక షార్ట్ వేసేటప్పుడు ఈజ్ బాదర్డ్ అబౌట్ ఆల్ ద థింగ్స్. అంటే లైక్ కాస్ట్యూమ్, కెమెరా యాంగిల్, యాక్టింగ్, మేకప్ అన్నీ. అంటే లైక్ ఈజ్ సో ఫోకస్ లైక్ ఏదన్నా బాగాలేకుంటే ఈ గెట్స్ డిస్టర్బ్డ్. సో ఈ సమ్వన్ హూ వాంట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. సో అలాంటిది సో ఈ వాంట్స్ ద బెస్ట్ కాబట్టి ఆయన సినిమాలో యూ ట్రై టు గెట్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ఫిల్మ్ దిస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిమ్సెల్ఫ్. సో అది ఆయన సినిమాలో కూడా కనిపిస్తుందండి. విత్ ఎవ్రీ ఫిల్మ్ యూ సీ ద ఫిల్మ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. సో దట్ ఈస్ అబౌట్ రాజమౌళి. సో అంటే నెక్స్ట్ రాజమౌళి గారి దగ్గర నుంచి ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఈ కెన్ సర్ప్రైజ్ యూ అండి. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సాయి లాంటి స్పోర్ట్స్ సినిమా తీశాడు. సో నెక్స్ట్ స్పోర్ట్స్ సినిమా చేయలేదు. సో ఈ మేడ్ సంథింగ్ ఎల్స్. సో లైక్ అట్ ద సేమ్ టైం ఈగా లాంటి సినిమా తీశాడు. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం ఇంకా ఇన్సెక్ట్ దోమ ఏదో చేయలేదు. సో ఈ మేడ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాల్డ్ బాహుబలి. సో సేమ్ బాహుబలి చేశాడు కాబట్టి సో ఈ విల్ బీ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఈ జానర్ లైన్ కంఫర్టబుల్ కాబట్టి ఇలాంటి సినిమా తీయొచ్చు అన్నట్టు కాదండి. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఈ సర్ప్రైజెస్. సో ప్రాబ్లీ వీ షుడ్ వెయిట్ ఫర్ అ సర్ప్రైజ్. సో అంటే మీకు ఏమన్నా తెలుసుంటదేమోనని కానీ మీరేం చెప్పట్లేదు. ఓకే, సర్ప్రైజ్ అయితే చేస్తారు మమ్మల్ని ఖచ్చితంగా.
ఓకే, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క డైరెక్టర్ మనకి మారుతూ ఉంటారు. అవునండి. ఆబ్వియస్లీ మీకైతే ఒక్కలే ఉంటారు అని అనుకుంటున్నాను. రాజమౌళి గారు కాకుండా మీకు నచ్చిన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఈ తరంలోనండి, ఈ తరంలో ప్రస్తుతం అంటే ఇంకా ఆలోచన అంటే ఈయనతో ఇన్ని సినిమాలు చేశాను కాబట్టి ఇంకా ఆలోచన కూడా రావట్లేదండి వేరే డైరెక్టర్ మీద. సరే పోనీ పాత్రంతే చెప్పండి. సిదర్ సో మెనీ డైరెక్టర్స్ అండి, లైక్ ఐ తెలుగు సినిమా తీసుకుంటే ఐ లైక్ బాపు గారు లాట్, జంజాల గారు ఆర్ లైక్ ఫర్ దట్ మ్యాటర్ మన కే విశ్వనాథ్ గారు. సో దర్ సో మెనీ డైరెక్టర్స్ ఐ లైక్. అంటే వాళ్ళతో చేస్తుంటే బాగుండేదేమో, బికాస్ అంటే ఎవ్రీ వన్ డస్ ఇట్ డిఫరెంట్ జానర్. ఇప్పుడు మీరు జంజాల్ గారి సినిమాలు తీసుకుంటే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ విచ్ గోస్ లైక్ ఇఫ్ విశ్వనాథ్ గారు అయితే మ్యూజికల్ థింగ్. సో బాపు గారు తీసుకుంటే కొద్దిగా క్లాసికల్ స్టైల్లో ఉంటుంది యాక్చువల్లీ, లైక్ ప్రజెంటేషన్ అండ్ సో ద డిఫరెంట్ జానర్స్. సో ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ రాఘవేంద్రరావు గారు, సో ఈ స్టైల్ ఇస్ హార్డ్ కోర్ కమర్షియల్ స్టైల్ ఉంటుంది. సో దే ఆర్ లైక్ సో మెనీ డైస్. సో దే ఆర్ యాక్చువల్లీ లైక్ అంటే దే రియలీ ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే వాళ్ళు నచ్చితే నెక్స్ట్ జనరేషన్ దే ఫాలోడ్ దట్. సో దేర్ అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్స్ అండి. సో ఐ రియలీ లైక్ దేర్ వర్క్ ఎ లాట్. ఓకే, ప్రస్తుతానికి ఈ రోజుల్లో అయితే ఇంకా రాజమౌళి గారిని మించి ఎవరు రాలేదంటారు అయితే. అంటే అలా చెప్పలేనండి నేను, అంటే ఆయనతో అన్ని సినిమాలు చేశాను కాబట్టి నాకు ఎవరికి అనిపించట్లేదండి. ఓకే, సో అదే అంటే లైక్ వన్ డైరెక్టర్ హూ ఈజ్ రియలీ ప్రామిసింగ్ ఈజ్ క్రిష్ అండి. సో క్రిష్ సినిమా తీసుకుంటే ఈజ్ కెరియర్ గ్రోత్ ఆల్సో ఈజ్ హ్యాపెనింగ్. సో ఈజ్ వన్ డైరెక్టర్ ఇన్ ప్రజెంట్లీ ఐ రియలీ అడ్మైర్ అలాట్. ఓకే, మీరు చాలా మంది హీరోస్ తోటి వర్క్ చేశారు కదా, Yeah. ఏ హీరోనైనా చాలా బాగా చూపించడానికి కష్టపడ్డారా మీరు? అదే చెప్పాను కదండి, దే ఆర్ బ్యూటిఫుల్ బై దెమ్సెల్స్, దే ఆర్ గుడ్ లుకింగ్, దే ఆర్ హ్యాండ్సమ్ బై దెమ్సెల్స్. లైక్ హీరోస్ తీసుకుంటే దే ఆర్ వెరీ హ్యాండ్సమ్ బై దెమ్సెల్స్, హీరోయిన్ తీసుకుంటే దే ఆర్ వెరీ ప్రిటీ లుకింగ్. సో ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ మచ్. సో జస్ట్ హ్యావ్ టు బేసిక్ ప్రాపర్ లైటింగ్ చేస్తే చాలండి, అంటే వాళ్ళు చెడగొట్టకుంటే చాలు. సో దట్ వాజ్ మై థింగ్. అంటే ఎవరిని ఎలా అందంగా చూపించడానికి అంటే ఐ డి నాట్ గెట్ దట్ ఆపర్చునిటీ. అంటే సో ఎవరినో ఎలాగో చూపించాలని ఎప్పుడు ట్రై చేయలేదు. సో వాట్ ఎవర్ దే ఆర్, అంటే వాళ్ళని వాళ్ళ బెస్ట్ పాసిబుల్ వాళ్ళని చెడగొట్టకుండా బాగా చూపించడం అన్నది ఐ ట్రై టు డూ ఇట్. సరే, ఓకే, ఇంతమంది హీరోస్తో వర్క్ చేశారు కదా, నేను ఒక్కొక్క హీరో గురించి అడుగుతాను, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి మీరు గమనించిన దాన్ని బట్టి. సో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో. ఎన్టీఆర్ చెప్పినట్టు డైలాగులు ఎవ్వరు చెప్పలేరు. ఈస్ లైక్ అంటే ఇఫ్ యూ టేక్ దట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే యమదొంగలో లైక్ దే వాజ్ సచ్ అ బిగ్, అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ తెలుగు. గ్రాంధికాన్ని అంటే జస్ట్ ఇట్స్ ఫస్ట్ టేక్ ఇట్ వాజ్ లైక్ డన్. ఇట్స్ సచ్ అ బిగ్ డైలాగ్. ఈ టాక్స్ అబౌట్ అంటే లైక్ అంటే మానవత్వాన్ని కించపరిచి మోహన్ బాబు గారు ఏదో అంటారు. సో దానికి లైక్ జవాబు చెప్తాడు. సో ఇట్ వాజ్ లైక్ అంటే అన్బిలీవబుల్. ఐ వాజ్ షాక్డ్. సో అంటే అంత అలా చెప్పడం అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వైల్ డాన్సింగ్. అంటే ఈజ్ అ కంప్లీట్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్. ఈ కెన్ టెల్ డైలాగ్స్, ఈ కెన్ యాక్ట్, ఇమోట్ వెల్. అంటే వాట్ ఎవర్ యూ గివ్ హిమ్ ఈజ్ అన్ ఇమోషనల్, ఈ కెన్ ఇమోట్ వెల్ అండ్ ఈజ్ అ గ్రేట్ డాన్సర్ అండ్ ఈ లుక్స్ గుడ్. సో ఈజ్ అ కంప్లీట్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్. ఓకే అండి, నెక్స్ట్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ద కైండ్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వైల్ పర్ఫార్మింగ్ ఐ డోంట్ థింక్, అంటే ఈ హ్యాస్ సో మెనీ స్పెషల్ స్కిల్స్. అంటే లైక్ ద కైండ్ ఆఫ్ హార్స్ రేజింగ్ ఈ డస్, ద కైండ్ ఆఫ్ డాన్స్ ఈ డస్. అండ్ ఇప్పుడు ధృవాలో తీసుకుంటే ఈ హాజ్ బికమ్ అ బెటర్ యాక్టర్ దెన్ ఈ వాజ్. సో ఈజ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ something unusual and better because the kind of growth he had from the first film to now. అంటే ఫస్ట్ సినిమాలనే బాగా ఫైట్ చేస్తాడు, బాగా డాన్స్ చేస్తాడని ఉంది. సో యాక్టింగ్ he has proven that he is becoming a better actor with Dhruva. So there's a career is going upwards in terms of all his capabilities. So that's it about him. సో నెక్స్ట్ ప్రభాస్ గారు. ప్రభాస్ గురించి ఏం చెప్పాలండి, ఈజ్ స్వీట్ హార్ట్, ఈజ్ అ బాహుబలి. అంటే ప్రెసెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ టెలింగ్ దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా టుడే. అండ్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ విచ్ ఈజ్ గెటింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఈజ్ అన్పారలల్. అంటే ఎవరికి రాలేదండి, ప్రాబ్లీ ఏ లాంగ్వేజ్లో కూడా ఎవరికి అంత పాపులారిటీ అది రాలేదు. అండ్ ఈజ్
gem of a person, అంటే the greatest human being you can find. He's like such a darling on the set. అసలు ఎందుకంటే ఆ డార్లింగ్ అనే పేరు వచ్చింది అసలు? అంటే ఆయన అందరిని పిలుస్తూ ఉంటాడండి డార్లింగ్ అని. Okay. సో సంబోధన అంటే ఎలా పిలవాలో తెలియదు కాబట్టి డార్లింగ్ అనేస్తాడు. సో డార్లింగ్ అంటే బాగుంటది కాబట్టి సో ప్రభాస్ darling అని అదొక ఇది అయిపోయింది సో అసలు. ఇట్ హాస్ బికమ్ లైక్ దట్ అండ్ ఈస్ ట్రూలీ డార్లింగ్ అండి. అంటే అతనికి అంటే ఒక ఈజ్ అ జెన్యూన్ హంబుల్ హ్యూమన్ బీయింగ్ అండి. ఇంత స్టార్డమ్ ఉన్నా కూడా ఈజ్ సచ్ అ హంబుల్ పర్సన్. ఈజ్ అంటే ఆయనతో ఉంటే యూ ఫీల్ ఇంత పెద్ద స్టార్ ఏంటి ఇలా ఉన్నాడు మనం ఏంటి అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఓకే సార్, మన డార్లింగ్ ప్రభాస్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ రానా గారి గురించి. రానా ఏంటంటే లైక్ హై ఎనర్జీ అండి. అంటే లైక్ రానా సెట్లో ఉంటే అందరికీ తెలుస్తుంది రానా సెట్లో ఉన్నాడని. అంటే ద కైండ్ ఆఫ్ వాయిస్ యాజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. అంటే అందరితో చాలా జోవియల్గా ఉంటాడండి. సో అంటే ఈజ్ సమ్వన్ హూ ఈజ్ ఆన్ టైమ్ అండి. లైక్ అంటే బికాజ్ ప్రాబ్లీ ప్రొడక్షన్స్ వాళ్ళ ఫాదరు గ్రాండ్ ఫాదర్ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఈ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ అదర్ థింగ్స్. సో ఈజ్ అంటే ఆన్ సెట్ రానా ఉంటే అందరిని సైలెన్స్ అని అరవడం కానీ ఏదైనా కానీ ఈ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. అంటే అంత గంభీరంగా వాయిస్ వేసుకొని రానా Like a సైలెన్స్ speaker. అనేది అందరు సడన్లీ ఓకే ఓకే పని జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉంటారు. సో ఈజ్ సమ్మన్ ఈజ్ ఫన్ టు బీ ఇట్ ఆన్ సెట్. ఓకే, మైక్లు ఆయన హాయ్, స్పీకర్లు ఏం అవసరం అక్కర్లేదు, అసలు లేదన్నమాట. అక్కర్లేదు. ఒక్కసారి సైలెన్స్ అనగానే సెట్ అంతా సైలెన్స్ అయిపోతుంది. అండ్ అలాగే నితిన్ ఈజ్ అ స్వీట్ ఆర్ట్ అండి. అంటే లైక్ నితిన్తో పనిచేస్తుంటే ఏంటంటే లైక్ ఈజ్ లైక్ అ ఫ్రెండ్. సో ఈ సమ్మన్ ఎలా చెప్పాలంటే లైక్ ఈజ్ ఆల్సో సమ్మన్ ఏంటంటే లైక్ ఈ ట్రైస్ టు గివ్ హిస్ బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఈ వాంట్స్ టు డూ అండి. సో ఈ సమ్మన్ హూ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్. అంటే ఈజ్ నాట్ లైక్ ఓకే ఈ షార్ట్ అయిపోతే ఓకే చాలు ఇంత అని కాదు. సో వన్ మోర్ అడిగినా కానీ ఈ సమ్మన్ హూ ఈజ్ విల్లింగ్ టు వర్క్ వెరీ హార్డ్. సో అలాంటి సో క్యారెక్టర్ కొంచెం ఓపిక్గానే ఉంటాడు అన్నమాట. డెఫినెట్లీ అండి. సో అయితే ఇప్పుడు నేను ఒక 5 మెంబర్స్ హీరోయిన్స్ పేర్లు చెప్తాను. Okay అండి. వాళ్ళలో మీరు కొంచెం వాళ్ళని హాట్గా సెక్సీగా చూపించడానికి ఎప్పుడైనా కష్టపడ్డారా? ఒక నేమ్ చెప్పాలి. సో శ్రియా, అనుష్క, తమన్నా, కాజల్, సమంత. వీళ్ళందరూ బాగుంటారండి. సో నాకు తెలుసు. no they మీరు ఇదే చెప్తారు నాకు they are తెలుసు. actually like see if you take their things they are actually like a very good looking very so అందుకే వాళ్ళు హీరోయిన్లు అయ్యారు యాక్చువల్లీ. సో దేర్ ఇంకా నేను స్పెషల్గా చేయనక్కర్లేదండి. సో దే ఆర్ యాక్చువల్లీ అంటే నాకు తెలిసి నేను కాకుండా ఎవరు షూట్ చేసినా కూడా అంటే తప్పు చేయకుండా షూట్ చేస్తే చాలండి వాళ్ళని. సో దే ఆర్ లైక్ అంటే మీరు చెప్పినట్టు దే ఆర్ హాట్, దే ఆర్ సెక్సీ, దే ఆర్ వెరీ గుడ్ లుకింగ్. సో దే హ్యావ్ గుడ్ స్కిన్, సో దే హ్యావ్ గుడ్ హెయిర్. సో ఏంటంటే వాళ్ళని హీరోయిన్లో షూట్ చేసేటప్పుడు ఏంటంటే నా ఒక్క ప్రికాషన్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా చూపిస్తే చాలు, ఇంకా ఎంత గొప్పగా చూపించక్కర్లేదు. వాళ్ళు అంటే ఏంది తగ్గించి చూపించకుంటే ఉండాలన్నట్టు ఉండే. సో ఆల్ ఆర్ లైక్ రియలీ గుడ్ లుకింగ్ అండ్ ఆల్ ఆర్ లైక్ అమేజింగ్. సో దాంట్లో ఎవరిని చూపించకుండా కష్టపడడం అసలు అలాంటిది ఏమీ లేదండి. ఓకే, సో ఇప్పుడు బాహుబలి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, కామన్ మూవీ కాదు. అది ఎంత పెద్ద హిట్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో దీనికి కాంపిటీషన్గా వచ్చిన మూవీ ఏదన్నా ఉందా అని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి అసలు ఇంపాసిబుల్ అండి. అంటే బాహుబలి లాంటి సినిమా ముందు అంటే ప్రాబబ్లీ ఉండొచ్చండి. లైక్ అంటే ఎప్పుడో వేరే టైం ఫ్రేమ్లో ఉండొచ్చు కానీ ప్రస్తుతం అయితే లేదండి. సో ప్రాబబ్లీ లైక్ మన మాయా బజార్ లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ప్రాబబ్లీ కాంపిటీషన్ అవుతుందేమో. లేకుంటే ముగ్లే ఆజం లాంటి సినిమా రిలీజ్ అయితే ఇట్ విల్ బి అ కాంపిటీషన్ ఫర్ బాహుబలి. బట్ ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ టైం దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ బాహుబలి ఇన్ ఎనీ వే. సో అది మీరు ఏ పరంగా తీసుకోవచ్చండి. లైక్ యూ కెన్ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, గ్రాండ్ స్కేల్ అయినా కానీ, లైక్ పర్ఫార్మెన్సెస్ అయినా కానివ్వండి, మ్యూజిక్ అయినా కానివ్వండి, విజువల్స్ అయినా కానివ్వండి. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ కాంపిటీషన్ ఫర్ బాహుబలి ఇన్ దిస్ జనరేషన్. ఓకే, అంటే మీ సినిమాటోగ్రఫీకి ఏదన్నా కాంపిటీషన్ వచ్చిందని అనుకుంటున్నారా? అదే చెప్తున్నాడు, బాహుబలి వరకు అయితే దెర్ ఇస్ నో కాంపిటీషన్ అట్ ఆల్. సో వేరే సినిమాలకి చాలా నాకంటే చేసిన బెటర్మెంట్ ఉన్నారు, బెటర్ చేయని వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాహుబలి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ క్లోజ్ టు బాహుబలి యాజ్ ఆఫ్ నౌ అండి ఈ జనరేషన్. ఫ్యూచర్లో ఏదన్నా మూవీ తీద్దామని అనుకుంటున్నారా యాజ్ ఎ డైరెక్టర్? అంటే ఆ డైరెక్టర్ని చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఉందండి. అంటే రైట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పటి నుండి ఆలోచన ఉందండి. సో కానీ ఏంటంటే ఎవ్రీ సినిమా చేస్తుంటే లైక్ ఇంకా ఏదో నేర్చుకోవాలేమో అన్నట్టు ఫీలింగ్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి చేసిన తర్వాత సో డైరెక్టర్ని చూసిన తర్వాత మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. అండ్ సో ఫైనలీ ఒకసారి నాకు అంత కాన్ఫిడెన్స్ వస్తే ప్రాబ్లీ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. ఒకవేళ మీరు మూవీ తీస్తే అందులో ఏ హీరో హీరోయిన్ పెట్టుకుంటారు?
అది అందరూ చెప్పినట్టు లైక్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ డ్రివన్. అంటే కొన్ని స్క్రిప్ట్స్కి కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి తీసుకుంటే ఫస్ట్ నేను ఏదో హీరోతో చేసి అంటే అనుకొని నేను బాహుబలి స్క్రిప్ట్ ఓకే చేస్తే ఇట్ డజంట్ వర్క్ అండి. సో ఎవ్రీ స్క్రిప్ట్కి ఒక సూటబుల్ హీరో అని ఉంటాడండి. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ ఐ లైక్, సో ఆ టైంలో లైక్ ఆ ఫ్రేమ్లో ఓవర్ ఈస్ అప్రోచబుల్ టు మీ ఆర్ లైక్ నా సినిమా చేయాలనుకున్నా ఉండదు, ది బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ విల్ ట్రై టు డూ ఇట్ అండి. ఓకే, ఇప్పుడు మీరు సినిమాటోగ్రఫర్గా చాలా సినిమాలు తీశారు, చాలా ప్లేసెస్కి వెళ్ళుంటారు. సో మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కవర్ చేసేసారు. సో ఇక్కడ ఎక్కడైనా నేను మిస్ అయిపోయాను, అక్కడ ఏదైనా తీసుంటే బాగుండేదని మీకు ఎప్పుడన్నా ఏదైనా అనిపించిందా? లైక్ ఐ లవ్ దిస్ అంటే ఎప్పుడు విన్నానండి, లైక్ లే లద్దాఖ్ లొకేషన్ నేను ఎప్పుడు వెళ్ళలేదండి యాక్చువల్లీ. లైక్ లాట్స్ ఆఫ్ అంటే చాలా మంది వెళ్ళారు, సో అంటే బట్ ఎక్కడ ఉంటుంది అది? లే అండి, ప్లేస్ ఇస్ లే, అంటే మన హిమాలయాల దగ్గరలో ఉంటుందండి. సో ఇట్స్ సపోజ్ టు బి అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే చాలాసార్లు సినిమా చూసినప్పుడు చాలా సినిమాలు చేస్తూ ఉంటారు, సో అక్కడ మనం కూడా చేస్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుందండి. సో ప్రాబ్లీ ఐ ట్రై టు గో సమ్ టైమ్ దేర్. సో ఇండియా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, అంటే లైక్ బయట కూడా బ్యూటిఫుల్ అండి, బట్ ఈ ఇండియాని ఎక్స్ప్లోర్ చేస్తే దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా, రైట్ ఫ్రమ్ అంటే లైక్ ఫ్రమ్ స్నో దగ్గర నుండి, డెజర్ట్ దగ్గర నుండి, లైక్ బీచ్ దగ్గర నుండి, దర్ ఆర్ సో మెనీ ప్లేసెస్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు విజిట్ సో మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా, సో దెన్ ప్రాబ్లీ లైక్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో మోస్ట్లీ మన ఇండియాలో తీయడానికి మీకు ఇష్టం? యా, అంటే ఇప్పుడు నేను తీసిన సినిమాలు కూడా 99% ఆర్ మోస్ట్లీ డన్ ఇన్ ఇండియా. నేను బయటికి ఎక్కడ ఎక్కువ వెళ్ళలేదండి, ప్రాబ్లీ కొన్ని సినిమాలకు బయటికి వెళ్ళాను కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ డన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ అండి. ఓకే అండి, స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు. సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ప్రాబ్లమ్స్ అనేటి సినిమా ఇండస్ట్రీ కాదండి, ఏ ప్రొఫెషనల్ అయినా కూడా కొత్తగా వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండి. సో అలాంటిది అంటే ఇఫ్ యూ టేక్ మై కెరియర్ అండి, నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదండి అసలు. అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ నాకు సినిమా ఇండస్ట్రీలో అంటే నాట్ ఈవెన్ 1% ఐ నో. సో the industry is very open, and if you are talented, if you are willing to work hard, and if you know like okay whom to meet when at like if you meet the right person at the right time, అదంటారండి, అది అదృష్టం అండి. సో నన్ను గంగరాజు గారిని, చందుని కలవడం ఆ టైంలో నా అదృష్టం యాక్చువల్లీ. సో ప్రాబ్లీ వేరే వాళ్ళని కలిసి ఉంటే మై కెరీర్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో బట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్, ఇఫ్ యు ఆర్ లైక్ at the right place at the right time, and if you have the talent, industry is very open to so many people, and there are so many talented people who are coming in all the time. So there is no అంటే ఇన్ఫ్లుయెన్సే ఉండాలని అలాంటి ఏమీ లేదండి. దట్ ఈస్ అట్లీస్ట్ ఐ బిలీవ్, అండ్ దట్ ఈస్ వాట్ అంటే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ నాట్ నోయింగ్ ఎనీవన్ టు బీ డూయింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్. సో ద జర్నీ హ్యాస్ బీన్ ట్రిమెండస్. సో కష్టాలు అన్నటి ఆర్ పార్ట్ అండ్ పార్సల్ అండి. సో దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే యూ విల్ నాట్ గో ఎనీవేర్ ఇన్ ద కెరియర్ అండి. సో కష్టాలు అనేవి ఉంటాయి, సో నాకు కూడా ఉన్నాయి, చాలామందికి ఉంటాయి. సో బట్ టాకింగ్ అబౌట్ కష్టాలు అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ యూజ్ అండి. సో అది గుర్తు చేసుకుంటే ఇంక మన బాధే కదులుతుంది, కానీ నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వడానికి ఆస్కారం కాదండి యాక్చువల్లీ. సో ఫర్గెట్ ఇట్, జరిగింది ఫర్గెట్ ఇట్, నౌ వాట్ ఈస్ ద ఫ్యూచర్, వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్ అని ఆలోచించాలి. కానీ నాకు ఇలా అయ్యిందే అని బాధపడుతూ కూర్చుంటే ఆర్ లైక్ కూర్చుంటే వీ కాంట్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండి. సో నిజంగా మీరు అలా ఆలోచించుంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు క్రికెటర్ అవుదామని అనుకున్నారంట. సో కానీ ఎప్పుడు మ్యాచెస్ జరిగినప్పుడు అక్కడ ఎప్పుడు మీరు కనిపించారు? అంటే లైక్ సి అండి, లైక్ అంటే ఏ టైప్ మ్యాచెస్ అంటున్నారండి మీరు? క్రికెట్ మ్యాచెస్ ఐ ఆల్వేస్ ఫాలో అండి. అంటే ప్రస్తుతం లైక్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుండి ఫాలో అవ్వట్లేదు. ఐ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్, అంటే ఐ యూస్ టు, అంటే ఏ లెవెల్ అండి, ఐ యూస్ టు మేక్ ఆల్బమ్స్ ఆఫ్ ఏదైనా సిరీస్ జరిగితే సో ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఆ సిరీస్లో గురించి ఒక ఆల్బమ్ తయారు చేసుకొని చాలా ఆల్బమ్స్ ఉండేవి నాకు చిన్నప్పుడు. సో లైక్ ఐ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఎ క్రికెటర్ అండి. అంటే అదే అదృష్టం ఎలా ఉంటే అలాగే అవుతుందండి. సో నా అదృష్టంలో సినిమాటోగ్రాఫర్ అవ్వాలని ఉంది. సో యాక్చువల్లీ ఐఎమ్ హియర్. సో అలాంటిది, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ బీయింగ్ కెమెరామెన్ అవ్వండి. సో ప్రాబ్లీ నా కెరియర్ ఏదైనా తేడా వచ్చుంటే ఏదో ఆలోచించేవాన్నేమో కాదు, బట్ ప్రజెంట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కెరియర్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే సార్, అంటే మీరు క్రికెట్ లైక్ హాబీగా స్టార్ట్ చేశారా? లేదండి, అంటే లైక్ సి ఐ గ్రూ అప్ ఇన్ అ ప్లేస్ కాల్డ్ బొలారం అండి. సో దట్ ఈస్ లాట్స్ ఆఫ్ స్పోర్టింగ్ కల్చర్ అండి అక్కడ. సో అక్కడ మీరు అంటే ఇఫ్ యూఆర్ అ కిడ్ వాజ్ బోర్న్ ఇన్ late 70s or early 80s, so you are bound to be, అంటే ఏదో ఒక స్పోర్ట్ వాజ్ కంపల్సరీ థింగ్ టు టేక్ అప్ అండి. సో ఐ పిక్డ్ అప్ క్రికెట్, అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ నాట్ ఎ హాబీ అండి, ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్
అంటే డైలీ మార్నింగ్ సాయంత్రం క్రికెట్ ఆడాలి అంతే అది. సో దట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా ఉండేదండి యాక్చువల్లీ. సో వీ హ్యాడ్ లోకల్ టోర్నమెంట్స్ అలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తాడు. సో ఇట్ వాజ్ ఎవ్రీ డే యాక్టివిటీ. సో అందువల్ల లైక్ సో యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఆ టైంలో సో సో నెక్స్ట్ లెవెల్ వాజ్ ఓకే ఐ వాంట్ టు బీ ఎ క్రికెటర్ ఇన్ మై లైఫ్ అన్నట్టు ఒక ఫీలింగ్ అందుకే అప్పుడే కదులుతుంది. అంటే క్రికెట్లో చాలా ఉంటుంది కదా, బ్యాటింగ్ బౌలింగ్. సో అలా మీరు ఏంటి? అంటే మేజర్లీ ఐ వాజ్ అ ఫాస్ట్ బౌలర్ అండి, అండ్ ఐ వాజ్ ఆల్సో అ బ్యాట్స్మెన్. సో ఇట్ వాజ్ మోస్ట్లీ ఐ వాజ్ అన్ ఆల్రౌండర్, బట్ మేజర్లీ బౌలింగ్ ఆల్రౌండర్ అంట, బౌలర్ బ్యాట్స్మెన్ అంట ఆ టైప్. చాలా మంది ఇండస్ట్రీకి ఒకటి అవుదామని వచ్చి ఇంకొకటి అవుతారు. సో మీరు అలాంటి ఉద్దేశాలతో ఏమన్నా వచ్చారా? అలాంటి ఏం ఉద్దేశాలు లేవు. లైక్ ఐ కేమ్ వాంటెడ్ టు బీ అ కెమెరామెన్, ఐ కేమ్ లైక్ సో అంటే సో ఫైనలీ లైక్ ఐ ఆమ్ అ కెమెరామెన్ అండ్ ఐమ్ హ్యాపీ విత్ దట్ అండి. సో ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు ఇండస్ట్రీలోకి రావడానికి? అంటే లైక్ ఐ నెవర్ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే నాకు అసలు అంటే లైక్ సినిమాలు రావాలి, కెమెరామెన్ ఆర్ డైరెక్టర్ అవ్వాలి. సో ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. సో ఇట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్. సో అంటే దేవుడు నేను ఎక్కడికి వెళ్తా ఉంటే నీ దారి ఇది కాదురా ఇది అని చూపించినట్టు. సో ఐ హ్యాపెన్ టు రైట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత దెన్ ఐ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఎవరినో చూసి అలా రాలేదండి. ఇట్ షియర్లీ హ్యాపెండ్ బై యాక్సిడెంట్. అండ్ ఒకసారి వన్స్ ఐ కేమ్ టు నో దట్ ఓకే నా కెరియర్ ఇదే అన్నట్టు. సో ఐ ఫోకస్డ్ మై సెల్ఫ్ వెరీ వెల్. ఓకే లైక్ ఓకే వాట్ ఎవర్ నేను చదువుకోవాలా, లైక్ కెమెరా గురించి తెలుసుకోవాలా, డూయింగ్ మై హోమ్ వర్క్, రీసెర్చ్. సో వాట్ ఎవర్ ఐ డిడ్ టు 100% లెవెల్. సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కానీ నో కామెంట్ అని మాత్రం చెప్పొద్దు. సో బాహుబలి సినిమా వల్ల బంపర్ ఛాన్స్ మిస్ అయ్యాను అని మీరు అనుకుంటున్నారా? అస్సలు నో ఛాన్స్. బాహుబలి సినిమా మీ కెరీర్కి ప్లస్సా మైనసా? 100% ప్లస్ అండి. ఓకే, బాహుబలి సినిమాకు పనిచేసిన సందిల్ కుమార్ ఇప్పుడు నిర్మాతలకు అందుబాటులో ఉండే రేంజ్లో లేడు అని అందరూ అంటున్నారు. బాప్రే అది నాకు తెలియదండి యాక్చువల్లీ. సో అందరికి అందుబాటులో ఉండే రేంజ్లోనే మీరు ఉన్నారా? డెఫినెట్లీ అండి. ఇలా అందుబాటులో లేకుంటే నాకు తిండి దొరకదండి. అందుబాటులో ఉండాలి. ఓకే, అందరి కామెంట్స్ ఏంటంటే అసలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ రెమ్యునరేషన్ కానీ అవన్నీ చాలా హైక్ అయిపోతూ ఉంటాయి. సో మీరు కూడా చాలా ఐ డోంట్ థింక్ సో. ఓకే, సో బాహుబలి సినిమా అంత గొప్పగా ఏమీ లేదని సీనియర్ నటులు కామెంట్ చేశారు కొంతమంది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? చేయండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు అంటే లైక్ ఓకే ఒక జ్యూరీ ఉంటుందండి. ఆ జ్యూరీలో వాళ్ళకి ఏం నచ్చితే వాళ్ళు దానికి అవార్డు ఇస్తారండి. నేషనల్ అవార్డు రాదు కాబట్టి ఈ సినిమా గొప్పది కాదు, లేకుంటే అది నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఆ సినిమా గొప్పది అని అలా ఎలాగో అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకండి. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదండి. ఇప్పుడు ఏ సినిమా తీసినా సినిమాయే కాదండి ఏదైనా. ఇప్పుడు నాకు ఆమ్లెట్ అంటే ఇష్టం, వేరే వాళ్ళకి ఆమ్లెట్ అంటే ఇష్టం లేదు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పలేమండి. సో ప్రాబ్లీ నచ్చకపోవచ్చు అండి. సో ప్రాబ్లీ ఏమీ లేదేమో వాళ్ళ దృష్టిలో. సో దే ఆర్ ట్రూ ఇన్ దట్ వే, అండ్ నచ్చిన వాళ్ళ దృష్టిలో బాగుంది. సో ఇట్ ఈస్ ట్రూ ఇన్ దట్ వే. సో ఫైనలీ మెజారిటీ ఏది నచ్చితే దట్ ఈస్ సపోజ్ టు బి లైక్ మెజారిటీ నచ్చినట్టు తీయాలి కాబట్టి అలా తీసాము. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైక్డ్ ఇట్. సో ఫైనలీ కమర్షియల్ సినిమా ఈజ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫార్ ద పీపుల్ అండ్ అంటే జనాలకు అందరికీ నచ్చినట్టు. సో ఇట్స్ అ రెవెన్యూ మోడల్, వీ హ్యావ్ టు జనరేట్ మనీ, వీ హ్యావ్ టు మెజారిటీ ఆఫ్ జనాలకు నచ్చాలని ట్రై చేస్తున్నాం. అండ్ జనాలకు నచ్చిందండి. నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో కొంతమంది కాదు, చాలామందికి నచ్చలేదేమో. సో దట్ ఈస్ దేర్ పర్సనల్ ఒపీనియన్. చాలామంది అందరూ సినిమా ప్రమోషన్స్కి మెయిన్గా హీరో హీరోయిన్ని వాళ్ళనే ఎక్కువగా ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. కానీ రాజమౌళి గారు కీరవాణి గారిని అండ్ మిమ్మల్ని ఇట్లా మొత్తం టీం అందరినీ అలా తీసుకెళ్తారు. సో రీజన్ ఏమన్నా ఉందా స్పెషల్గా? అంటే లైక్ వాళ్ళ గొప్పతనం అండి అది. సో అది లైక్ రాజమౌళి గారు అండ్ ప్రొడ్యూసర్ గారి గొప్పతనం. సో బికాస్ లైక్ దే ఆల్సో ఫీల్ దట్ వీ ఆల్సో వర్క్డ్ ఇనఫ్ హార్డ్ అండ్ వీ షుడ్ ఆల్సో గెట్ రికగ్నిషన్ అన్న అది మంచితనంతో దే డూ ఇట్. అండ్ అంటే అలాంటి టీంలో నేను ఉండడం అనేది, నాకు రికగ్నిషన్ రావడం అనేది నా అదృష్టం అండి. ఓకే, అండ్ ఇంకొకటి కూడా వచ్చింది ఏంటంటే రాజమౌళి గారి కుటుంబం రెమ్యునరేషన్తోనే చాలామందికి రెమ్యునరేషన్ ఇవ్వడం తగ్గింది, ఆగింది అన్నది, అసలు వాళ్ళని పోషించడానికి ఎక్కువైపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. దట్స్ అ వెరీ రాంగ్ థింగ్ అండి. సో లైక్ మై కెరియర్ ఇఫ్ యూ లుక్ ఎట్ అండి, ఇట్ హాస్ బీన్ అ స్టడీ గ్రోత్. సో సి ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఆల్సో యాక్సెప్ట్ దెమ్ అండి. ఇఫ్ దెర్ ఈస్ నో టాలెంట్ దెన్ ప్రొడ్యూసర్ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి?
సో బికాస్ దే ఆర్ టాలెంటెడ్ పీపుల్ అండ్ దే డిమాండ్ వాట్ ఎవర్ దే వాంట్, దట్ ఈస్ దేర్ చాయిస్ అంటే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గిపోతుందంటే చాలా అసలు దట్ ఈస్ అంటే అన్జస్టిఫైడ్ క్వశ్చన్ అండి. సో అలాంటిది ఏమీ జరగదండి. ఓకే ఓకే సార్, కొంచెం సేపు ఈ మూవీస్ నుంచి పక్కకు వచ్చేద్దాం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మదర్, ఫాదర్ అండ్ మీ. మై ఫాదర్ వాజ్ ఫ్రమ్ ద ఆర్మీ అండి. ఆర్మీ బ్యాక్డ్రాప్లో అంటే ఆర్మీ డిఫెన్స్లో పనిచేసేవారు. సో వీ యూస్ టు స్టే ఇన్ అ కంటోన్మెంట్ ఏరియా. సో మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్ ఆర్ హౌస్ వైఫ్. దెన్ ఐ హ్యావ్ 2 యంగర్ సిస్టర్స్, అంటే నాకంటే చిన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. సో దిస్ వాజ్ అవర్ ఫ్యామిలీ. సో నౌ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యారీడ్ అండ్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్. అంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారండి హార్ట్ అటాక్ ద్వారా. So and now my mother is staying with my sisters. So that's about it, my family. And we had a very ante childhood was ante lower middle class kind of a childhood we had. And one I should appreciate my father is ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా అండి, ఎడ్యుకేషన్ ఈ మేడ్ ఇట్ అ కంపల్సరీ పాయింట్ దట్ వీ షుడ్ గో టు గుడ్ స్కూల్, వీ షుడ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇన్ వాట్ ఎవర్ సెన్స్. సో దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండి. అంటే థ్యాంక్స్ టు హిమ్ దట్ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, సో అంటే కొన్నిసార్లు వేరే దానికి ఫైనాన్స్ ప్రాబ్లం అయినా కూడా స్కూల్ వాజ్ అ ప్రయారిటీ. అంటే ఆయన నమ్మకం ఏంటంటే యువర్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ ఎనీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, యూ కెన్ గో ప్లేసెస్ అని. సో దట్ ఈస్ థ్యాంక్స్ టు హిమ్ అండి. లైక్ ఐఎమ్ in whatever position I am is thanks to him and my mother. So that's about అంటే మిలిటరీ వాళ్ళంటే చిన్నప్పుడు మన స్కూలింగ్ కాలేజ్ అదంతా కూడా బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది అది అని చెప్తాను. మీ ఫాదర్ కూడా అలాగే ఉండేవాళ్ళ? మా ఫాదర్ కాదండి, మా మదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. మా మదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీ వాజ్ అంటే డిసిప్లిన్. అంటే మా ఫాదర్ కంటే మా మదర్ వాజ్ మోర్ డిసిప్లినింగ్. సో అందుకే ఇప్పుడు కూడా ఏదైనా చేయాలంటే ఫస్ట్ మా మదర్ గుర్తొస్తుంది చేయాలంటే. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో ఏదైనా పని ఓకే మై మదర్ యూస్ టు టెల్ ఓకే ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని. సో దట్ ఈజ్ ఆల్వేస్ అంటే చిన్నప్పుడు ఏం నేర్పిస్తారో దట్ స్టేస్ టిల్ యూ డై అండి. సో ఆ టైంలో ఐ వాజ్ గివన్ అ గుడ్ చైల్డ్హుడ్. సో దట్స్ వై ఐఎమ్ హ్యాపీ టుడే అండ్ ఐ ట్రై టు వాంట్ టు ఇన్కార్పొరేట్ ద సేమ్ థింగ్ టు మై చిల్డ్రన్. ఓకే, కాలేజ్ డేస్లో మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా, లేకపోతే మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే రెండు జరిగాయండి. సో అంటే ఎలా ఉంటుందంటే నాకు నచ్చే వాళ్ళకి నేను నచ్చలేదు, నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు నచ్చలేదు. సో అలా జరిగిందండి. సో ఇట్ వాజ్ లైక్ దట్. సో ఫైనలీ ఇట్ ల్యాండెడ్ అప్ విత్ మీటింగ్ రూహి మై వైఫ్, వేరే ఇద్దరికి నచ్చింది. సో ఇద్దరు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాము. సో లవ్ మ్యారేజ్. సో ఈ బాహుబలిలో పడిపోయి మీరు ఇంత బిజీ అయిపోయారు, మీ ఆవిడకి ఎప్పుడన్నా కోపం వస్తుంటుందా? ఎందుకు రాదండి. సో ఆబ్వియస్లీ కోపం వస్తుందండి. బట్ షీఈస్ ఎలా అంటే లైక్ కోపం వస్తుంది బట్ షీ నోస్ హర్ డ్యూటీస్ అండి అండ్ షీ నోస్ హౌ ఇంపార్టెంట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు మీ. సో ఫైనలీ ఏంటంటే సో షీ లవ్స్ మీ సో మచ్ దట్ షీ ఈస్ విల్లింగ్ టు డూ దట్ సాక్రిఫైజెస్. సో అలాంటి భార్య దొరకడం అన్నది నేను చేసుకున్న అదృష్టం అండి. సో షీ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. సో ఏ లెవెల్ అంటే అండి లైక్ నాకు ఫైనాన్సెస్ కానీ, ఇంట్లో పిల్లలు స్కూల్ విషయం కానీ, లైక్ ఇంట్లో రేషన్ విషయం కానీ ఏది నాకు తెలియదండి. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నేను వెళ్ళి జస్ట్ లేచి సినిమా షూట్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాను అంతే. సో మిగతాదంతా మా భార్యని చూసుకుంటుందండి. సో యు ఆర్ లక్కీ. ఓకే సార్, అయితే మీరు చాలా లక్కీ అనమాట. ఇంత బాగా అర్థం చేసుకుంటున్నారు. మీకు ఇంటికి వచ్చాక ఇంకా ఇంట్లో పట్టించుకునే పనులు ఏమీ ఉండవు అనమాట. సో మీ లవ్ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ లైక్ మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, నాకు రూహికి కామన్ ఫ్రెండ్ దీప అని ఒక అమ్మాయి ఉంది. షీఈ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. షీఈ్ ఆల్సో అంటే అరుంధతిలో నాతో వర్క్ చేసిందండి. షీఈ్ అ డిజైనర్. ఓకే. సో షీఈ్ ఆల్సో ఫ్రెండ్ విత్ రూహి. సో ఎప్పుడు చెప్పేదండి లైక్ ఇట్లా ఒక అమ్మాయి ఉంది, నువ్వు కలిస్తే బాగుంటుంది, నీ ఐడియాలజీకి మ్యాచ్ అవుద్ది అది అని. సో అలా చెప్పి అంటే లైక్ నాకేంటంటే అంటే లైక్ క్యూరియాసిటీ పెంచేసారా? క్యూరియాసిటీ చాలా పెంచారు. బట్ సో కలిసానండి అంటే ఫైనలీ లైక్ షీ అరేంజ్డ్ ఫర్ ఎ మీటింగ్. సో కలిసినప్పుడు ద కైండ్ ఆఫ్ ఇమేజ్ విచ్ ఐ హ్యాడ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ రూహి హ్యాస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే నాకేంటంటే ఒక ట్రెడిషనల్ అమ్మాయి అయితే బాగుంటుందని
ఉండేదండి. లైక్ నాకు అంటే ఎవరికైనా కోరికలు ఉంటాయి కానీ అలా ట్రెడిషనల్ అమ్మాయి Dream ఉంటే girl. బాగుంటుందని డ్రీమ్ గర్ల్ అలాంటి ఉండేది. బట్ వెన్ ఐ మెట్ రూహి షీ వాస్ కంప్లీట్లీ ఆపోజిట్ అండి. అంటే షీ హ్యాడ్ వెరీ షార్ట్ హెయిర్, సో షీ యూస్ టు వేర్ 3/4 అండ్ స్లీవ్లెస్ అండ్ అదర్ థింగ్స్. సో అండ్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏంటంటే షీ వాజ్ లైక్, అంటే వీ వేర్ గోయింగ్ టు అ బర్త్డే పార్టీ. సో ద ఫస్ట్ టైం ఐ సా రూహి వాజ్ షీ వాజ్ హోల్డింగ్ ఎ కేక్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ వైన్ బాటిల్ ఇన్ అదర్ హ్యాండ్. And so I was like ఫుల్ ఆపోజిట్. so completely opposite. And so Rohit, దీపాతో నేను చాలా గొడవపడ్డాను. ఏంటి నీకు నాకు ఎలాంటి వాళ్ళు కావాలి ఇష్టం తెలుసు కాబట్టి, బట్ వై డిడ్ యూ ఇంట్రడ్యూస్ హర్ అంటే షీ టోల్డ్ సీ అపియరెన్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ద వే ద పర్సన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు ఒకసారి కలిసి చూడు, లైక్ నచ్చకుంటే చూద్దామని. సో బట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మీటింగ్ హర్ లైక్ సో దెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ దట్ అపియరెన్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అంటే సో అపియరెన్స్ అలా ఉంది కాబట్టి మనిషి అలా ఉంటాడు అని అనుకోవడం అన్నది మన బుద్ధి తక్కువ పని యాక్చువల్లీ అది. సో యూ వాంట్ టు నో అబౌట్ అ పర్సన్, ట్రై టు మీట్ అండ్ అండర్స్టాండ్ దట్ పర్సన్. సో ఎందుకంటే లైక్ అపియరెన్స్ అన్నది ఎందువల్ల అవ్వచ్చండి, వాట్ ఎవర్ ఇట్ కేస్, బట్ వాట్ ద యాక్చువల్ పర్సన్ ఈజ్ మీరు కలిసి టైం స్పెండ్ చేస్తే కానీ తెలియదు. అండ్ ఐ థింక్ ఐ డిడ్ అ రైట్ డిసిజన్ ఆఫ్ మీటింగ్ హర్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ హర్. సో తర్వాత ఏం తెలిసిందంటే లైక్ షీ ఈజ్ మోర్ ట్రెడిషనల్ దెన్ ఎనీ ట్రెడిషనల్ గర్ల్ ఐ నో. And she is a yoga teacher. Okay. So she knows so much about health. So she knows so much about relationships and other things. So that was actually a very wise decision on my side, because అంటే చూసి ఓకే అపియరెన్స్ని చూసి ఓకే మనకు వద్దు అని అనుకోవడం కంటే లైక్ ఓకే ఇట్స్ బెటర్ టు గో వన్ స్టెప్, కలిసి మాట్లాడి కొన్ని రోజులు ఓకే ట్రై చేసి అలా. సో ఐ థింక్ దట్ వర్క్డ్ అండి. సో అంటే ఎవరిని ఫైనలీ నేనే ప్రపోజ్ చేశానండి. సో ప్రపోజ్ చేసినప్పుడు లైక్ రూహి కొంచెం ఆలోచిస్తా అని చెప్పింది. సో ఆ రోజు టెన్షన్ పడ్డాను, బట్ ఫైనలీ లైక్ చాలా రోజు పర్సూ చేసిన తర్వాత షీ ఓకేడ్ అండ్ ఇట్ హ్యాపెండ్. సో అయితే ఈ సమ్మర్లో వాళ్ళని కూల్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మరి? డెఫినెట్లీ అండి. అంటే ఇన్ని రోజులు లైక్ ఆబ్వియస్లీ నాట్ ఓన్లీ మై వైఫ్, మై సన్స్ ఆర్ ఆల్సో మిస్సింగ్ మీ. అంటే నాకు చిన్న పిల్లలు అండి, లైక్ ఇద్దరు అబ్బాయిలు. సో వన్ ఈజ్ నౌ 7 years and one is 5 years. సో ఆబ్వియస్లీ దే ఆర్ మిస్సింగ్ మీ. సో బాహుబలి వాళ్ళు ఎలా పెరిగారో కూడా నేను తెలియదు యాక్చువల్లీ బాహుబలిలో పడి. సో నౌ ఇట్ ఈస్ టైమ్ దట్ ఓకే బాహుబలి తర్వాత ఒక చిన్న హాలిడే తీసుకెళ్ళడం అన్నది నా బాధ్యత. సో ఆబ్వియస్లీ లైక్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ గుడ్ ప్లేస్, సో విల్ గో టు హాలిడే. ఓకే, ఇప్పటి వరకు మీరు తీసుకున్న సినిమాలు చూస్తే అన్ని భారీ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. సో సెంథిల్ కుమార్ గారు భారీ బడ్జెట్ సినిమాలే తీస్తారు అని. నా కెరియర్ స్టార్టింగ్ వాజ్ అ వెరీ లో బడ్జెట్ సినిమా యాక్చువల్లీ. లైక్ అయితే అన్నది చాలా లో బడ్జెట్ సినిమా, లైట్లు కూడా చాలా తక్కువగా ఇచ్చారు, కెమెరా కూడా ఏదో వేరే పక్కన ఇంకో అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసారు కదా. సో ఇప్పుడు కూడా అంటే రీసెంట్లీ ఐ డిడ్ అ ఫిల్మ్ కాల్ గోల్కొండ హై స్కూల్ అండి. అంటే ఇట్స్ నాట్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, ఇట్స్ డీసెంట్ బడ్జెట్ ఫిల్మ్. సో నాకు అంటే పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ కాదండి. అంటే డైరెక్టర్ బాగుంటే, డైరెక్టర్ ఇస్ ఇంటెలిజెంట్ అండి, ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో సినిమా ఎలా తీయాలో అందరికీ తెలుసు అండి. సో ఇఫ్ డైరెక్టర్ ఈజ్ గుడ్ దెన్ ఏ సినిమా అన్న తీయొచ్చండి. ఇఫ్ యూ షుడ్ లైక్ ద డైరెక్టర్, ఆయన తీసే విధానము లేకుంటే లైక్ హిజ్ ఐడియాలజీ అన్ని మీకు మ్యాచ్ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ ఎనీ డైరెక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్ అండి. ఓకే, ఒకవేళ సెంథిల్ కుమార్ గారు ఈ మీడియాలోకి ఈ దీంట్లోకి రాకపోతే, మూవీస్లోకి రాకపోతే ఏమై ఉండేవాళ్ళు? నాకు తెలియదండి, ఎందుకంటే లైక్ లాస్ట్ 15-20 years నుండి ఇదే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కాకుండా ఏం చేయొచ్చు అంటే ఐ డోంట్ నో. ఆ టైంలో క్రికెటర్ అవ్వాలని ఉండేది. సో ఇప్పుడు ఆలోచిస్తే డెఫినెట్లీ ఐ కాంట్ డూ ఎనీథింగ్ బట్ బీ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. ఓకే, సో ఐ సీరియస్లీ అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ ఐ వుడ్ డూ. ఓకే, అంటే మీరు మధ్యలో మూవీస్ చేస్తున్నప్పుడు ఆది మూవీ ఒకటి చేశారు, అది రఫ్ అని, అది మధ్యలో నుంచి మీరు వచ్చేయడం జరిగింది. సో రీజన్స్ ఏంటి? రీజన్ ఏంటంటే లైక్ దే ఆల్స్ ఫర్ సర్టన్ డేట్స్ అండి. అంటే లైక్ ఓకే లైక్ ఈ 6 నెలల్లో తీస్తామన్నారండి. సో లైక్ ఐ వర్క్డ్ ఫర్ 6 months, ఇట్ వెంట్ ఆన్ ఫర్ 8 months, 10 months. సో బట్ అండ్ వన్ మోర్ రాజమౌళి ఫిల్మ్ వాజ్ కమింగ్ అప్. సో ఆబ్వియస్లీ లైక్ ఐ కుడెంట్ వెయిట్. అంటే నేను మ్యాక్సిమం ఎంత వెయిట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ అంటే 6 months అనేది 1 year వరకు వెయిట్ చేశానండి. సో 1 year వెయిట్ చేసిన తర్వాత కూడా అది అవ్వకుంటే లైక్ ఐ కాంట్ బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ సమ్ కమిట్మెంట్స్ అండి. సో ఐ కెన్ పుష్ ద కమిట్మెంట్ టు అన్ ఎక్స్టెంట్. సో ఇంకా దాన్ని పుష్ చేయడం అన్నది కుదరలేదు, ట్రై చేశాను. సో 6 నెలల ఆ సినిమా అన్నది 6 నెలలు పోస్ట్పోన్ అయినా కూడా 1 year అయినా కూడా ఐ ట్రై టు వెయిట్. సో ఆఫ్టర్ దట్ ఐ కుడెంట్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ వై ఐ అరేంజ్డ్ సమ్మన్ ఎల్స్ టు డూ ద ఫిల్మ్ అండి. ఓకే, అంటే ఇప్పటి వరకు తీసుకుంటే మీరు చేసిన రాజమౌళి సినిమాలకే మీకు మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. సో రీజన్ ఏంటి?
అంటే సి అండి లైక్ ఫర్ ఎనీ వన్ టు గెట్ రికగ్నిషన్ అండి, అంటే నాట్ ఓన్లీ కెమెరామెన్ అండి, ఎవరికైనా రికగ్నిషన్ రావాలంటే ఇట్స్ టీమ్ వర్క్ విచ్ హ్యాస్ టు హ్యాపెన్ అండి. సో ఇప్పుడు మంచి స్క్రిప్ట్ రాసి మంచి కథ రాసి మంచి పర్ఫార్మెన్స్ ఆథర్ బ్యాక్డ్ రోల్ ఉంటే యాక్టర్ విల్ గెట్ రికగ్నిషన్. సో అట్ ద సేమ్ టైమ్ సో అలాగే ఏ టెక్నీషియన్ అయినా కూడా ఎవరికైనా కూడా సో అంటే ఇంకా కెమెరా వర్క్ ఎలా అంటే ఇట్స్ అ ప్రాపర్ కాంబినేషన్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్. ఇప్పుడు చూసుకుంటే లైక్ ఇంతకు ముందు మణిరత్నం సినిమాల్లో లైక్ కెమెరామెన్ యూస్ టు గెట్ గ్రేట్ రికగ్నిషన్. సో ఇట్స్ అ టీమ్ వర్క్ అండి లైక్ అంటే సో ఐ ప్రాబ్లీ నాకు రాజమౌళికి ఇలా కాంబినేషన్ ఇట్ వర్క్డ్, ఐడియాస్ సింక్డ్ అండ్ వి బోత్ ప్రాబ్లీ ఆర్ థింకింగ్ ఇన్ ద సేమ్ వే. సో ప్రాబ్లీ అందువల్ల రికగ్నిషన్ వచ్చింటుంది. సో అసలు బాహుబలి 1 వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ఒక హాట్ టాపిక్ అయింది. కానీ ఇప్పుడు బాహుబలి 2 వచ్చేస్తుంటే సో అందులో ఉన్న టీమ్ హీరో హీరోయిన్స్కి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అని కామెంట్, అది ఎందుకు అట్లా? పెళ్ళి అవ్వడం అవ్వకపోవడం అన్నది ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అండి. అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటారండి. ఎవరి వన్ ఈజ్ థింగ్ ప్రాబ్లీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదేమో. సో దట్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్. సో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు లైక్ వాళ్ళు చెప్తారండి. అండ్ సినిమాకి వస్తే అండి లైక్ దర్ సో మెనీ ఆన్సర్స్ ఇన్ ద ఫిల్మ్ అండి. అంటే చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక వదిలేసామండి ఫస్ట్ పార్ట్లో. బట్ దిస్ ఫిల్మ్ ఎండ్ అలా అయింది కాబట్టి అది క్వశ్చన్ గుర్తుందండి, అంటే బాగా కట్టప్ప ఎందుకు చంపాడని. బట్ దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ దేర్. అంటే దేవసేన అక్కడ ఎందుకు ఉంది, బందీవ ఎందుకు ఉంది, లైక్ ఆమె ఎందుకు నీళ్ళల్లో మునిగి చనిపోయింది, లైక్ సో అలాంటి దేర్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో బట్ బాహుబలి కట్టప్పది ఏంటంటే ఎండ్ అలా చేశాం కాబట్టి ఇట్ వాజ్ ఎ షాక్. సో పీపుల్ రిమెంబర్ దట్. సో ఇవన్నీ ఆన్సర్స్ ప్రాబ్లీ ఓకే, దాంట్లో ఉన్న క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ దీంట్లో మనకి ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. సో ఆ సినిమా చూసిన వాళ్ళందరూ చూస్తారని మాకు గ్యారెంటీ ఉందండి. ఓకే సార్, ఫైనల్గా మీ నేమ్ ఏంటి అంత డిఫరెంట్గా ఉంది, సెంధిల్ కుమార్? ఇట్స్ నాట్ ఎ డిఫరెంట్ నేమ్, ఇట్స్ యాక్చువల్లీ అ కామన్ నేమ్. అంటే ఎలా అంటే లైక్ సెంధిల్ అంటే యాక్చువల్లీ లైక్ కుమారస్వామి పేరండి. అండ్ ఇట్స్ టిపికల్ తమిళ్ నేమ్ అండి. అంటే నేను తమిళియన్ కానీ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నేనే కాదు, మా ఫాదర్ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. సో ఐఎమ్ ట్రూ హైదరాబాదీ, బట్ ట్రేడ్స్ ఆమె తమిళియన్. సో దట్ వై ఇట్స్ తమిళ్ నేమ్ అండి. సో సుబ్రహ్మణ్య స్వామి పేరండి సెంధిల్ నాథన్ అంటారు. సో అది ఇట్స్ అదే మీ లుక్ మాత్రం తమిళియన్ లాగా అర్థమవుతుంది, కానీ చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. పుట్టి పెరిగాను కాబట్టి లైక్ మీరు ఫ్యూచర్లో డైరెక్షన్లో అలా చేసే ఛాన్స్ ఉందన్నారు కదా, హీరోగా కూడా ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా? అది మీరు మిగతా డైరెక్టర్ని వాళ్ళు అడగాలండి. సో అంటే మీరైతే ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. అంటే ఇప్పుడు వయసు కూడా అయిపోతుందండి, ఇంకా నాకు తెలిసి కష్టమేమో. ఓకే, అబ్బా హానెస్ట్గా ఒప్పుకున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా టైం స్పెండ్ చేశారు, చాలా విషయాలు చెప్పారు మాకు, బాహుబలి కాకుండా అదర్ ని మీరు ఇంకా మంచి మంచి చేయాలి, ఇంకా చాలా చాలా వర్క్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్స్.